మహిమ కలిగిన యేసుక్రీస్తు నామమందు సామాన్యమైనటువంటి వ్యక్తులను కూడా మహిమగల తన చిత్తానుసారముగా తన మహిమ కొరకు వాడుకొనగలిగినటువంటి యేసుక్రీస్తు నామమందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ కృపా గడియల టీవీ కార్యక్రమం తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క కృపలో ఈ దినం నెహెమ్యా జీవితంలో నుంచి కొన్ని భాగాల మీ దగ్గర ఉంచాలని కోరుతున్నారు. దేవుని వాక్యంలో గమనిస్తే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు అనేటువంటి భాగం కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నారు. ఈ యొక్క 66 పుస్తకముల ద్వారా నిరంతరము తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నిరంతరము స్తుతించబడుగాక. దేవుని వాక్యంలో గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా యొక్క చర్యలు అని నెహెమ్యా 1:1 కనిపిస్తుంది. అంటే నెహెమ్యా అనబడేటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడు. అతడు చేసినటువంటి కార్యములు అంత మాత్రమే అండి. అయితే 66 పుస్తకాలు ఉన్నాయి కదా దేవుని గ్రంథములో. ఆ యొక్క 66 పుస్తకములలో తన యొక్క చర్యలు నెహెమ్యా గ్రంథమై దేవుని వాక్యం అని పిలువబడుతుందని నెహెమ్యా అనుకోని ఉంటాడు, లేదో మనకు తెలియదండి. మన జీవితంలో దేవుని కొరక ఏమి చేసినా కూడా మన ఊహలకు మించినటువంటి గంభీరమైనటువంటి ప్రణాళికలో ప్లాన్స్లో మన యొక్క దేవుని క్రియలు ఫిక్స్ కావడం ప్రారంభిస్తాయి. మన యొక్క దేవుని క్రియలు ఆ విధంగా ఆశీర్వదించబడటం అనేటువంటిది జరుగుతుంది. వాక్యంలో గమనిస్తే నెహెమ్యా గ్రంథం 1:1 గమనిస్తే అతడు షూషను కోటలో ఉంటున్నాడు. ఏంటంటే ఆ షూషను కోట ఆనాడు ప్రపంచాన్ని పరిపాలించేటువంటి అతిపెద్ద సామ్రాజ్యం యొక్క ప్రధాన కార్యాలయం. ప్రేమైన వారులారా, ఆ షూషను కోటలో నెహెమ్యా 1:11 చెబుతుంది, ఆ యొక్క నెహెమ్యా రాజునకు గిన్నె అందించేవాడు అని వ్రాయబడింది. దేవుని ప్రియబిడ్డలారా, రాజులకు గిన్నె అందించడం అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగం. ఎల్లప్పుడూ రాజు దగ్గర నిలబడుకొని ఉండడం, రాజుకు అందించేటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు ఏ విధమైనటువంటి విష పదార్థములతో కలిసినవిగా ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాజుకు ఏ సమయంలో ఏ రకమైనటువంటి పానీయం ఆహారం అవసరమైతే అందించటం ఆ యొక్క పని చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. అంత ప్రతిష్టాత్మకమైన ఒక కీలకమైనటువంటి పనిలో నెహెమ్యా అనబడేటువంటి ఈ వ్యక్తి ఉంటున్నాడు. దేవుని గ్రంథం చెబుతుంది కదా, ఇలాంటి నెహెమ్యా గొప్పవైన దేవుని కార్యాలు జరిగించాడు, మహిమ కలిగినటువంటి దేవుని కార్యాలు జరిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఈ కార్యాలు జరిగించాడు? మరి ఒక వ్యక్తి దేవుని కార్యాలు ఎలా జరిగించగలడు? చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను దేవుని కార్యాలు చేయలేము అంటాం. నెహెమ్యా రాజు దగ్గర నిరంతరం నిలిచే వ్యక్తి కాబట్టి దేవుని కార్యాలు చేశాడు. రాజుకు అతనికి ఉండేటువంటి అన్యోన్యత, రాజును ఎల్లప్పుడూ చూచేటువంటి వాడు, రాజు ఎల్లప్పుడూ నెహెమ్యాను చూచేటువంటి వాడు కాబట్టి ఆ యొక్క అన్యోన్యతను బట్టి, ఆ ఇంటి మెస్సిని బట్టి రాజును అడిగగలిగాడు అని చెప్పి అనుకుంటారండి. అయితే దేవుని కార్యాలు చేయాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా చేయవచ్చండి. దేవుని వాక్యంలో గమనిస్తే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని గురించి వ్రాయబడింది. వాక్యం చెప్తుంది కదా, సిరియనులు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి అనేక మందిని చెరగొని తీసుకొని రాగా ఆ యొక్క చిన్నదాని వయస్సు ఎంతో ఎవరికి తెలియదు. అలాంటి ఒక చిన్న అమ్మాయిని చెరగొని తీసుకొని వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అంత చిన్న అమ్మాయి యజమాని అయిన నయమాను దగ్గర పరిచారకురాలు కాదు, అయితే యజమాని అయిన నయమాను భార్యకు పరిచారం చేసేటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి గొప్ప కార్యాలు చేసిందండి. ఒక పని అమ్మాయి, ఒక పనికత్తె దేవుని కొరకై గొప్ప కార్యాలు జరిగించి ఒక సైన్యాధిపతిని, ఒక దేశపు సైన్యాధిపతిని ఇశ్రాయేలు దేశానికి నడిపించినటువంటి వ్యక్తి. ఏంటి కారణం? ఆ వ్యక్తి యొక్క హోదా కాదు ముఖ్యం, ఆ వ్యక్తి యొక్క స్థాయి కాదు ముఖ్యం, ఏ పదవిలో ఉంటున్నారనేది కాదు ముఖ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని కొరకైన ఆసక్తి ఎంత ఉంది, ప్రార్థన జీవితం ఎంత ఉంది, ఎలా ఉంది అనేటువంటి వాటి మీదనే ఈ కార్యాలు ఆధారపడతాయి. దేవుని వాక్యంలో గమనిస్తే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో మొర్దెకై ఎస్తేరుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో. ఈ విధంగా మొర్దెకై తన యొక్క కుమార్తె అయినటువంటి ఎస్తేరుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఈనాడు నీవు అహష్వేరోసు దగ్గర
లేకపోతే ఒక మహా గొప్ప రాజు దగ్గర రాణిగా నీవు ఉన్నావంటే అర్థం ఏంటంటే, ఓ ఎస్తేరు, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఒకరోజు ఇలాంటి శాసనం ఏర్పడుతుంది, యూదులందరూ ఒక దినమందే చంపబడతారు అనేటువంటి శాసనం వస్తుంది. కాబట్టి దేవుడు ఇందుకొరకే నిన్ను రాణిగా ఉంచాడేమో, ఇందుకొరకే నువ్వు రాణిగా పట్టాభిషేకం అయ్యావేమో అని చెప్పి ఆమె ఉండేటువంటి పరిస్థితిలో నుంచి, ఆమె ఉండేటువంటి స్థితిగతులలో నుంచి, ఆమె ఉండే హోదాలో నుంచి దేవుని పని చేయనట్లుగా ఆమెను పిలవడం ప్రారంభించాడు.